అన్ని కోణాల్లో ఆలోచించి అడుగులు వైసీపీ నేతలకు పార్టీలోకి నో ఎంట్రీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా అంటూ ఏదైతే తాజా మాజీ సీఎం జగన్ రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ని ఎలా వినియోగించుకోవాలనే విషయం మీద అన్ని కోణాలను ఆలోచన చేస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ప్యాలెస్ విషయంలో ప్రజాభిష్టం మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మంగళవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ కోసం గత ప్రభుత్వం 700 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిందన్నారు. ఈ నిర్మాణాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని తెలిపారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమరావతిపై దృష్టి పెట్టారని, పనుల్లో కదలిక వచ్చిందన్నారు. ఏడాదిలోపే అమరావతికి ఒక రూపు తీసుకొస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును జగన్ సర్వనాశనం చేశారని విమర్శించారు. వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెట్టారని, వీటిపై సమీక్షించి 100 రోజుల్లో ఎత్తివేతకు చర్యలు తీసుకుంటామని పల్లా తెలిపారు. క్రిమినల్ కేసులు ప్రధానంగా కోర్టులో ఉన్న కేసులు తప్ప రాజకీయపరమైన కేసులు ఎత్తివేసి కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అట్లాగే విశాఖ నగర శివార్లో ఉన్న అగనంపూట్ టోల్గేట్ 4 రోజులు ఎత్తివేసే చర్యలు చేపట్టామని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు త్వరలో కేంద్రం నుంచి ప్రకటన వస్తుందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము చేసిన పోరాటానికి ఇప్పటికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు విశాఖలో దోచుకున్న బెదిరించి లాక్కున్న భూములను వెనక్కి తీసుకుంటామని పల్లా తెలిపారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు.